శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థులను రోబోలుగా మార్చేస్తూ హాస్టల్ రూముల్లో బందీలుగా చేసేస్తున్న శ్రీ చైతన్య నిర్వాకానికి మరో విద్యార్థి అసువులు బాశాడు. తమతో మాట్లాడిన కొద్దిసేపటికే తమ కుమారుడి మరణ వార్త వచ్చిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మార్చురీలో ఉన్న తమ కుమారుడిని చూసి కన్నీరు మున్నీరుగా రుద్దిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులతో మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. కళాశాలలో చదువుతున్న విద్యార్థి కార్తీక్ నిన్న వికలాజీవిగా కనిపించడంలో తల్లిదండ్రులు ఇక్కడ కన్నీరు మున్నీరుగా అవుతున్నారు. ఇక్కడ పోస్ట్ మార్టం గురించి అనేసి ఇక్కడికి తల్లిదండ్రులు వచ్చారు. అసలు వాళ్ళ ఆవేదనను ఏంటో మనం చూసుకునే ప్రయత్నం మనం చేద్దాము. సార్, ఈయన తండ్రి సార్, మీ పేరండి? అచ్యుతర గారు, అసలు ఏం జరిగిందండి బాబు అలాగా జరగడానికి అసలు కారణం ఏంటండి? తెలియదండి. బాబు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, మంగళవారం వరకు బాగానే ఉన్నాడు. తర్వాత స్కూల్ నుండి నాకు ఫోన్ వచ్చింది, ఇలా హ్యాంగ్ చేస్తున్నారు రమ్మని చెప్పి ఫోన్ వచ్చింది. అయితే అంత ముందు కూడాను బాబు ఇక్కడ ఉండలేకపోతున్నాను సార్ అన్నట్టుగా ఫోన్ చేశారు. మీరు మీ దగ్గరికి వచ్చారని సార్, మీరు మళ్ళీ వచ్చారని సార్ అన్నట్టుగా చెప్పారండి. అసలు ఏమంటున్నాడు బాబు? అయితే ఏమన్నాడండి? బాబు డేస్ కాలేజ్ జాయిన్ అవుతా ఉన్నారండి. డేస్ కాలేజ్ 1 year పాటు చదువుకుంటున్నాను, 1 year తర్వాత డేస్ కాలేజ్ జాయిన్ అవుతా ఉన్నాడు. సరే అన్నాను, దానికి నేను ఒప్పుకున్నాను. తర్వాత మంగళవారం సాయంత్రం కూడా వెళ్ళి బాబుని కలిసి అన్నాను. బాబుని కలిసి సముదాయించాం. ఓకే అన్నాడు. భోజనం కూడా చేసి పెట్టాము, తిన్నాడు. తిన్న తర్వాత డేస్ కాలర్స్ జాయిన్ చేస్తానన్న తర్వాత మళ్ళీ హాస్టల్లో మళ్ళీ ఉంచారా? అంటే కొన్ని రోజులు చూడమన్నారా? ఎట్లా ఏమన్నారు? సండే వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను చెప్పాను, సాటర్డే ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళిపోతాను చెప్పాను సార్. ట్యూస్డే ఫోన్ చేశాడు. ట్యూస్డే నేను వెళ్ళాను హాస్టల్కి. వెళ్ళిన తర్వాత ఉదయం ఏదో తినిపించాను, సాయంత్రం మళ్ళీ వెళ్ళాను. గరివిడి వెళ్ళాము మేము. గరివిడి నుండి వస్తూ రిటర్న్లో వెళ్ళాము వాడి దగ్గరికి. 9:15 వరకు వాడి దగ్గర కూర్చొని వాడితో మాట్లాడి, వాడు ఏడిస్తే బొజ్జగించి, నాన్న జాగ్రత్తగా ఉండాలి, నా మీద ఒట్టేయు, తింటానని, పడుకుంటానని, చక్కగా ఉంటానని, ఫ్రెండ్స్తో ఉంటానని చెప్పేసి వచ్చాను. అలాగేనమ్మా నువ్వు వెళ్ళు అని అన్నాడు. నేను ఇంకా 9:30కి బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత బుధవారం ఉదయం 7:30 కాల్ చేశాడు. చేసి టిఫిన్ చేసావా అని అడిగాడు నన్ను. లేదు నాన్న అన్నాను. నువ్వు చేసావా అంటే చేశాను అన్నాడు. రెడీ అయ్యావా అంటే రెడీ అయ్యాను అన్నాడు. పర్మిషన్ అడిగారండి? అసలు లోపలికి వెళ్తుంటే ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు అడిగించే ప్రయత్నం చేస్తారా? లేదా? అంటే సార్ చెప్పాడో లేదో కూడా తెలియదు మనకి, వాళ్ళు ఏదో చెప్తున్నారు అంతే. గేట్లు కూడా ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు లోపలికి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎంతసేపు తర్వాత వీళ్ళకి విషయం తెలిసిందండి? 10కి వాడికి బ్రేక్ సార్. క్యాజువల్ 10కి నాకు డైలీ కాల్ చేస్తాడు. కానీ నిన్న ఏం చెప్పాడంటే 7:30కి చేశాక మళ్ళీ 12:30కి చేస్తాను అన్నాడు. మధ్యలో మరి చెయ్యవా నాన్న అని అడిగాను. మరి చెయ్యనమ్మా అన్నాడు. సరే అయితే మరి చెయ్యకైతే 12:30కి చెయ్యు అని అన్నాను. నేను పాజిటివ్గానే ఉన్నాడు, పాజిటివ్గానే మాట్లాడుతాడు. వాడు అలాగన్నా అలా అంటాడు, కానీ వాడు ఫోన్ చేస్తాడు. నేను అందుకే 10:01 నుండే చూస్తున్నాను, ఫోన్ వస్తుంది, సిగ్నల్ ఉన్న దగ్గర పెట్టుకున్నాను మొబైల్. కానీ వాడి ఫోన్ రాలే, కాలేజ్ ఫోన్ వచ్చింది. CCTV ఫుటేజ్ ఇవన్నీ చూడడానికి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అంటే మా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళే ఎంత ఫీజు కట్టారండి వాళ్ళకి? ఇప్పటికి నేను 2,40,000 2,40,000 రూపాయలకి, అంటే ఫస్ట్ టర్మ్ కింద 30,000 రూపాయలు కట్టి జాయిన్ చేశారు. కలిపి 2,80,000 అయితే 80 డిస్కౌంట్ వచ్చింది వాడికి. 2 lakh కట్టాలి. 30,000 బుక్స్కి, బట్టలకి. అమ్మ ఊరెళ్ళి వచ్చి కట్టండి అయితే, ఇప్పుడు బ్యాంకులు సెలవు కదా అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఉన్న కొలీగ్స్ ఎవరన్నా, వీళ్ళకి ఫ్రెండ్ ఎవరైనా అయ్యారా? ఈయన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? బాబు తెలిసిన వాళ్ళు? పాత స్కూల్ అభ్యాస స్కూల్ పిల్లల దగ్గరికి రూమ్ మార్చమంటే వాళ్ళు మార్చారట మంగళవారం. ఉదయం వరకు కూడా 7 గంటల అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా బాగానే మాట్లాడిన వ్యక్తి అసలు ఎందుకు అలా జరిగింది అన్న మీకు తెలియదండి. అదే తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళతో పాటు ఉన్న ఫ్రెండ్స్ని ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేశారు అసలు మీరు ఎవరైనా? మాట్లాడాడు. ఆ అబ్బాయి పక్కనే కూర్చుంటాడంట. బాగానే మాట్లాడాడంటే ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అని అన్నాడు. అవును అన్న, సండే వస్తాను అన్నాడు, నేను తీసుకెళ్ళిపోతాను అన్నాను. అంతే. వాచ్ అడిగిచ్చాడట, టైం చూస్తానంటే అంతే. ఇదే ఇక ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అయితే హాస్టల్లో మంచిగా విద్యను అందిద్దామని అన్న ఉద్దేశంతో హాస్టల్లో జాయిన్ చేశారు. 2,40,000 రూపాయల ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. కానీ అయితే క్లాస్ రూమ్ జరుగుతుండగా ఆ రూమ్లు అయితే ఓపెన్గానే ఉన్నాయి. రూమ్లోకి అసలు ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేసి చూసి పర్యవేక్షణ కూడా అక్కడ లేదు. దాని గురించి అయితే వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా కనబట్టలేదు. వాళ్ళు ముందు నుంచి మీకు చెప్తున్నాను కదా, వాళ్ళకి నుంచి ఇవ్వట్లేదు, ఎదిస్ట్ అవ్వలేకపోతున్నాడు అనేసి అన్న ధోరణులను చెప్తున్నారు. కానీ వాళ్ళు అబాధ్యత రహితంగా ఉన్న విషయాన్ని ఎప్పుడు కాలేజ్ యాజమాన్యం కూడా బయటపెట్టారు. కనీసం వీళ్ళు ఏంటంటే వాళ్ళతో ఫైట్ చేసే ఉద్దేశం కూడా వీళ్ళకి లేదు. మా బాబు ఎలాగే పోయాడు, మాకు ఎందుకని అన్నట్లుగా వాళ్ళు అసలు ఇప్పుడు ప్రెస్ ముందుకు రావడానికి కూడా నిరాకరించిన సందర్భాలు కూడా అయితే మనం చూస్తూ ఉన్నాము. కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.